మాజీ అరకు శాసనసభ్యులు శెట్టి గంగాధర్ స్వామి మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడడం ఏంటంటే కంప్లీట్గా ఈరోజు అటు జూబ్లీస్ బై ఎలక్షన్లో నడుస్తున్న అంటే ఎలక్షన్కి కూడా కంప్లీట్గా విస్తృత స్థాయిలో సమావేశాలు అలాగే నడుస్తున్నాయి. దానికి సంబంధించి నవీన్ యాదవ్కు మద్దతుగా కూడా తను అరకు నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్గా అంత దూరం నుంచి ఇక్కడ మద్దతుగా వచ్చారంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆల్రెడీ పూర్వ పరిచయాలు ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా తను అంటే ఏం మాట్లాడదాం అనుకుంటున్నారని అంటే తను మనతో మాట్లాడడానికి అయితే రెడీగా ఉన్నారు. సో కంప్లీట్గా తను అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి తన మాటలు తను ఏం చెప్దాం అనుకుంటున్నాడో ఒకసారి విందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు? నా పేరు శెట్టి గంగాధర స్వామి, అరకు నుండి వచ్చాను. అరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ అందరూ తెలిసి ఉన్నారు. మంత్రి సీతక్క గారు కూడా తెలుసు, బట్టి కుమార్ తెలుసు, హనుమంతరావు గారు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అభిమాని. బై ఎలక్షన్ జరుగుతుంది కదా, అలా పోయి వద్దాం ఒకసారి ఏముంది అనేసి అనుకుని వెంటనే బయలుదేరి వచ్చేసాను. వచ్చేసి నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ప్రజెంట్ ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఇక్కడ ఎవరు కానీ అభ్యర్థి గట్రా తెలియదు. వచ్చి మన వెంకటతో కలిశాను. ఎక్స్ఎమ్మెల్యే కదా, మంచిదే, గట్టిగా ఒక రూము ఇచ్చి కారు అది పెట్టండి పేశారు. ఫస్ట్ రోజునే పేశారు, మరుసటి రోజునే మా శ్రీకాకుళంలో ఏరియా, శ్రీకాకుళం ఉన్నాం ఆవేళ. అక్కడికి వెళ్ళాను. నవీన్ యాదవ్ గారు నన్ను తీసుకుని వెళ్ళాడు. నవీన్ యాదవ్ ఎలా కనెక్ట్ అయ్యాడంటే యువతతో బాగా కనెక్ట్ అయ్యాడు, లేబర్తో బాగా కనెక్ట్ అయ్యాడు, తాపీ మేస్తులతో బాగా కనెక్ట్ అయ్యాడు. మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి తిరగడం? కానీ ఈవేళకి 8 రోజులు, 8 రోజులు అవుతుంది. అప్పుడే నేను చెప్పాను, అక్కడే చెప్పాను, ఏమని అయ్యా మీరందరూ కలిసి నవీన్ యాదవ్ ఓటేసి గెలిపించండి రా, మంచి గవర్నమెంట్ ఉంది, మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎలాంటి ముఖ్యమంత్రి, ఎలాంటి సంక్షేమం ఇస్తున్నాడు అది తెలుసుకోండి. మీరు ఈ కళ్ళబొల్లి మాట్లాడిన కేసీఆర్ మాయల పగిరికి మీరు నమ్మకండి. ఈ 10 సంవత్సరాలు బాగా దోషైనాడు, మొత్తం దోషైనాడు, ఆ రాష్ట్రం అంతా దోసి పారినాడు. ఇంకా రెండో పని లేదు అతనికి. కాబట్టి మీరందరూ కలిసి భవన కార్మికులేటి, మరి రాడ్ బెండర్స్ ఏంటి, శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి అందరు కార్మికులందరూ, కర్షకులు అందరూ కలిసి నీవు మన నవీన్ యాదవ్కి చేయి గుర్తు మీద వేయండి. రేవంత్ రెడ్డి గారి ఇతను గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయనకి ఈయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం డెవలప్ అవుద్ది. ప్రతిపక్షంలో ఉన్నవాడికి ఓటేస్తే ఏం డెవలప్ అవుద్ది? అధికారులు ఉన్న వాళ్ళకి ఓటేస్తే ఇతను ఎమ్మెల్యే గెలిస్తే నిధులు తెస్తాడు, మన క్షేమం, మన సంక్షేమం, మన బస్తీలు బాగుపడతాయి. కేసీఆర్కి ఎత్తేటి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు. అసెంబ్లీకే రాడు ఆయన, అసెంబ్లీకే రానోడు ఈదిలోకి ఎలాగొస్తాడయా? కళ్ళబోలి మాట్లాడుకొని ఏదో మాటలు స్వతంత్రం ఉందని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా నవీన్ యాదవ్ అంటారు. 2 చుట్లు ఓడిపోయినా. అంటే మీకు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ ఇచ్చిన హామీల గురించి కానీ మీకు కొంచెం ఐడియా ఉందా మీకు దీని గురించి? అంటే 6 గ్యారంటీలు అనేది కూడా పెట్టారు, కానీ 6 గ్యారంటీలో కరెక్ట్గా ఏ గ్యారంటీ కూడా అమలు అవ్వలేదని చెప్పి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఎవరు? కేటీఆర్ కడుపు మంట రేవంత్ రెడ్డి మీద. 6 గ్యారంటీ ఇవ్వలేదు. రైతు బంధు మాఫీ చేయలేదండి. 1 గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదా? 2 మరి ఇది 200కి కరెంటు కాలింది ఇవ్వలేదా? 3 మరి 3 ఫ్రీ బస్ ఇవ్వలేదా? 4 మరి ఎన్ని పథకాలు? 6 పథకాలు కూడా గ్యారంటీకి ఇచ్చారు. కాబట్టి ఇతను నోరు బుర్ర కొట్టుకుంటున్నాడు కేటీఆర్ కొడుకు హరీశ్రావు. అదంతా ఎందుకండి? వాళ్ళు దమ్ముంటే నిజంగా మాట్లాడమానండి. గవర్నమెంట్ వస్తే దళితుడికి ముఖ్యమంత్రి చేస్తాము, లేకపోతే నా పీక తీసుకుంటానని కేటీఆర్ అనలేదా? మరి దళితుడికి ముఖ్యమంత్రి చేశాడా? మరి 3 ఎకరాలు దళితులకు భూమి అన్నాడు, చేశాడా? 10 లక్షలు దళితులకి ఏదో లోన్లు ఏదో అన్నాడు, చేశాడా? ఎక్కడ చేశాడండి? 6 గ్యారెంటీలు బ్రహ్మాండం చేశారు. గవర్నమెంట్ బ్రహ్మాండంతో ఇందిరా మిల్లులు 5 లక్షల రూపాయలతో ఇందిరా మిల్లులు కడుతున్నారు. అది సంక్షేమం కదా? 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ, 8వ కూడా చేసి అన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా నడుపుతున్నారు. హాయిగా సుఖ సంతోషం. ఇంకోటి చెప్తున్నాను మీకు, దొడ్డి బియ్యం పంచివాడు కేటీఆర్. దొడ్డి బియ్యం పంచివాడండి. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు, పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడండి, హాయిగా తింటున్నాడయ్యా. అటువంటి పరిపాలన ఎప్పుడైనా చూశాడు ఈ కేటీఆర్ అటు కొడుకు వీళ్ళందరూ తిన్నింటి వాసాలు లెక్కెట్టిన వాళ్ళు. ఎవరికారు తింటారో వాళ్ళ ఇంటి వాసాలు లెక్కెట్టి ఆ కంచమే బొక్కడి చెలుపుతారు. అటువంటి రకాలు. మంచి కుటుంబం అండి. నేను తిరుగుతున్నాను, బాగా తిరుగుతున్నాను. ఈ కుటుంబంకి అయితే చెడు ఎక్కర్లేదు. తెలుగుదేశం వాళ్ళు ఇతనికి వేసేస్తామంటున్నారు, బీజేపీ వాళ్ళు ఇతనికి వేస్తామంటున్నారు.
ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇతరకే వేస్తామంటున్నారు. కారణం ఏంటంటే 2 సూట్లు ఓడిపోయినా నియోజకవర్గం అంటే తిరుగుతున్నాడు. నియోజకవర్గం తిరిగి పేద రోదగా అందరూ చూస్తున్నాడండి. నేను ఇక్కడే యూసుఫ్గూడలో పుట్టినాడు, ఈయన ఇక్కడ తిరుగుతున్నాడు. ప్రజలు చెప్తున్నారు, మనం కాదు కదా, మనం ఎక్కడ చెప్పలేదు, వాళ్ళే చెప్తున్నారు. జై నవీన్ భాయ్కి ఓడితేగా అంటున్నారు అందరూ. చాలా సంతోషము. నాకున్న ఆలోచన ప్రకారంగా, నాకున్న అవగాహన ప్రకారంగా ఈయన ఈ 50,000 అంటున్నారు కానీ 1,00,000 దగ్గరికి వెళ్ళిపోతాడు. అంత మెజార్టీ వస్తుంది. మంచివాడండి, మంచివాడు. అతని ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, చాలా మంచివాడు. అటువంటి వ్యక్తికి ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిది కాదా? అంటే ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ హయాంలో కూడా ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. అటు అన్ని అంటే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే తన నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే 2 పెద్ద పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 2 పెద్ద పార్టీలు. కాకపోతే కాంగ్రెస్ నుంచి చూసినట్టయితే 6 గ్యారంటీల విషయం అనేది పదే ప్రస్తావన వస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేశారు. నీకు లెక్కెట్టి ఇప్పుడు చెప్పారు. మీ ప్రెస్ వాళ్ళు మరీ నందిని నందిని చేస్తారు. మీరు కోపం పడకగానే 6 గ్యారెంటీలు క్లియర్గా అయినాయా లేదా? మీరు చెప్పండి, మీరు ఏమేమి క్లియర్గా అమలు అయినాయో మీరు చెప్పండి ఒకసారి. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు కట్టుకోవడానికి, ఫ్రీ బస్సు. ఎంతమందికి వచ్చింది ఇందిరమ్మ ఇల్లు? అరే ఎవరు అరుకుడో అడిగి వస్తుంది. ఎంతమంది మన ఇద్దరికి ఇచ్చేయాలా? ఎవడు అరుకోలేదు వాళ్ళకి ఇస్తారండి. అక్కడ ఎంక్వైరీ చేస్తారు, తహసీల్దార్ వెళ్తాడు. గరీబ్ అయితే గరీబ్కి ఇల్లు ఇస్తాడు, లేనోడికి ఇవ్వలేదు కాదు. ఆడు ఉన్నోడికి ఇల్లు ఇవ్వకపోతేనే ఈ గొడవలు. గరీబోడికి వెళ్ళింది మంచి 5 లక్షలతో ఇల్లు కట్టుకుంటాడు, కడుపు మంట వీళ్ళకి. ఏ రోజైనా ఈ బీఆర్ఎస్ వాళ్ళు, ఈ కేసీఆర్ కేటీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టేయమని చెప్పారు. ఎక్కడైనా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉందా? ఇప్పుడు పదండి గ్రామాల్లో ఏంట 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లులు కడుతున్నారు. మీకు చూపిస్తాను, నేను చూపిస్తానండి. ఆంధ్ర నుంచి వచ్చేవాడిని. మరి పేదవాళ్ళ సంక్షేమానికి ఫ్రీ బస్సు, ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్సు, ఇంకా అంతకంటే నీకేంటి కావాలా? అయితే ఫ్రీ బస్సు మహిళలు అయితే చాలా మంది విమర్శిస్తున్నారు, మాకు ఫ్రీ బస్ అవసరం లేదు. ఫ్రీ బస్ అనే పేరుతోని ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా మా మగవాళ్ళ దగ్గర నుంచి డబల్ వసూలు చేస్తున్నారని అంటున్నారు. తప్పది. అది మగవాళ్ళు ఎప్పుడు అనలేదు, ఎవరు అనలేదు. మీరు అలా సృష్టిస్తున్నారు కానీ మగవాళ్ళు ఎందుకు అంటారు? ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరేలే. ఆడదా కరెక్ట్గా ఉంటే మగవాడు కరెక్ట్గా ఉంటాడు. మనం ఆడదా బాగలేకపోతే మగవాడు డ్యాన్సులు వేస్తాడు. ఆడవాళ్ళు హాయిగా బస్సు ఎక్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంతే అక్కడికి వెళ్తున్నారు. ఈ కాపీ కొట్టి ఆంధ్రాలో పెట్టారు ఫ్రీ బస్సు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా మంచి అతనండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వీళ్ళకి దాచుకోవడం ఫామ్ హౌస్లో పడుకోవడం. నీకు దమ్ము ఉంటే డిస్కస్ చేయవయ్యా అసెంబ్లీకి వెళ్ళి. నువ్వు సీనియర్ లీడర్వి, ఎక్స్ ముఖ్యమంత్రివి, ప్రతిపక్ష నాయకుడివి. ఈ 6 గ్యారెంటీ అవ్వలేదని నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, ఈదిలో మాట్లాడితే నీకెవరు చూస్తాడు? నువ్వు పల్లెం పట్టుకొని అడిగితే నీకు ముద్ద పడేస్తారు అక్కడ. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. రేవంత్ రెడ్డి నువ్వు ఈ కార్యక్రమాలు చేయలేదు అని నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ మాట్లాడితే ఎలాగా? 6 గ్యారెంటీ అంటే ఉచిత బస్సు పెట్టి ఆటో కార్మికులను రోడ్డు పాలు చేశారని చెప్పి వాళ్ళు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అటు కేటీఆర్ సమక్షంలో ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మద్దతుగా కేటీఆర్ మాట్లాడి అసెంబ్లీలో దీని గురించి మాట్లాడతాను, ప్రస్తావిస్తానని చెప్పిండు. ఇప్పుడు మీ కేటీఆర్కి ఏం లేదు, సందు దొరికితే దూరిపోతాడు. అలజడి సృష్టించడమే. కడుపు మండిపోతుంది రేవంత్ రెడ్డి పరిపాలన చూసి. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఆయన కడుపు మండిపోయి పొగలే వేసేస్తున్నాడేమో నా అనుమానం. డ్రగ్ తాగేసి వచ్చి మాట్లాడుతున్నాడు. తప్పండి. మంచి వాళ్ళకి మంచిగా మాట్లాడు, చెడు వాళ్ళకి చెడుగా మాట్లాడు. ఇప్పుడే అక్కడ నేను టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను, రుజువులతో చూపించాను. ఈ నవీన్ తండ్రి మంచివాడు కాదు, ఇది కాదు అది కాదు అన్నందుకు ఫోటోలు రుజువులతో సహా ఇచ్చారు. ఆల్రెడీ అంటే కొంతమంది అంటున్నారు కంప్లీట్గా నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే రౌడీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్న రౌడీజం చేసిండు గతంలో అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆయన పాస్పోర్ట్ బ్రోకర్ చేసిన దానికి ఎందుకు ప్రస్తావించావు? ఇప్పుడు నేను రవిడీ విజయం అంతా రవిడీల్లోనే కొద్దిగా ఒక మంచివాడికి చెడు ఏదో ఈ పోలీసులు పడకపోతే రవిడీ సీట్లు ఎక్కడే పోతాయి. మరి పాస్పోర్ట్ బ్రోకర్ దీనికంటే పెద్దది ఎంత నేరం చేశాడు? పబ్లిక్ తెలంగాణలో అంటున్నారు, నేను అనేది కాదు. పాస్పోర్ట్ బ్రోకరు, కల్వకుంట్ల దొంగలు ధరణి పెట్టి గిరిజన భూములలో లాక్కున్నారు. ములుగు ఏరియా, భద్రాచలం ఏరియా, ఆ ఏరియా అంతా నేను ఆ వైరా ఏరియా అంతా తిరిగాను మొన్న ఎలక్షన్కి. ఎక్కడ చూసినా పట్టాలు లేవు, వాళ్ళ పేరునే ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి
పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ మినిస్టర్ పెట్టి మొత్తం ధరణి అంతా దగా చేసిన వాళ్ళకి అందరికి సముద్రంలో కలిపారు తీసుకెళ్ళి. ఇప్పుడు పేదవాళ్ళకి పట్టాలు వెళ్తున్నాయి, మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది, హ్యాపీగా పాలన చేస్తున్నారు. ఎవరి నూటికి ఇలాంటి కడుపు మంట ఉంటుందండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు కుర్రోడివి, నేను నా ఎదురుగా నువ్వు చిన్న సైకిల్ మీద బెంచ్ కార్లు తిరిగితే నాకు కడుపు మంట ఉంటుంది కదా. కాబట్టి చక్కగా పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సంక్షేమం అయినా బీసీ కుర్రోడు, బీసీ మంచివాడు, బీసీలందరూ కదా ఓసీలందరూ. నిన్న మేము ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావుతో మీటింగ్ అయినప్పుడు ఆ టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు బీఆర్ఎస్కి ఓటు వేయకూడదు, దగుడుపల్లి బీఆర్ఎస్కి నవీన్ యాదవ్కి వేద్దాం. ఈ నియోజకవర్గంలో పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, మనతో కలిశాడు, మన ఎదురు తిరిగాడు, మా తమ్ముడు, మా అన్న, మా బావ, మా మామ. వాళ్ళు చెప్తున్నారు జనాలు, నువ్వు ఆ కేసీఆర్ చెప్పేది నేను ఛాలెంజ్ చేస్తారు కేటీఆర్కి రమ్మా దమ్ముంటే. రేపు 14వ తారీఖున ఈయన నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో గెలవకపోతే జూబిలీ చెక్ పోస్ట్లో నేను ఉరేసుకుంటాను. లేకపోతే కేటీఆర్ ఉరేసుకుంటాడా? గెలిస్తే ఉరేసుకుంటాడా? ఆ ఛాలెంజ్కి రమ్మన్, దమ్ముంటే రమ్మన్. నేను అరకు నుంచి వచ్చిన నాడి తెలిసి, నేను 42 సంవత్సరాలు కాంగ్రెస్ సీనియర్, ఏ ఓటర్ ఎలా ఉంటాడో నాకు తెలుసు. అయితే అటు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, కట్టిన బ్రిడ్జెస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల పాలనలోనే అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధి జరగలేదు, మేం చేసిన వాటికి రిబ్బన్లు కట్ చేస్తున్నారు అంటున్నారు. అతనికి అసలు ఈ జూబిలీ హిల్స్ ఈదులే బస్తీలు ఎక్కడున్నాయో తెలుసా కేటీఆర్కి? నిన్న మేము బోరబండ ఏరియా వెళ్ళాము, వాళ్ళు రోడ్డు శంకుస్థాపన చేసి ఒకేసారి రోడ్డు వేయలేదు. వీళ్ళు వచ్చి 10 కోట్లతో 5 కోట్లతో ఆ రోడ్డు వేశారు. ఆ సీతక్క వచ్చింది, సీతక్క చెప్పించారు ఈ రోడ్డు కాంగ్రెస్ వాళ్ళు వేసింది అని. వాళ్ళు ఎప్పుడు రోడ్లు వేశారు? వాళ్ళూరు చింతమడకలోనే మీకు ఇంటింటికి ఇల్లు కట్టిస్తాను, ఈ ఇల్లు తీసేయండి, నా ఫామ్ హౌస్కి రోడ్ లేదన్నాడట. మొత్తం తీయించేసాడు. తీయించేసి వాళ్ళ ఇల్లు లేవు, ఏమి లేదు, ఫామ్ హౌస్కి రోడ్ వేసుకున్నాడు. వాళ్ళు దొరలు చేయరండి, మీరు ఏదో అనుకుంటారు, వాళ్ళు పైకే దొరలు చేయరు, అర్థమైందా? కాబట్టి రేవంత్ రెడ్డి పులిబిడ్డ తనకి నచ్చిన వాడికి టికెట్ ఇచ్చాడు. ఇతను కూడా ఈ నియోజకవర్గానికి క్షేమము, సంక్షేమము, మంచివాడు, అతని హృదయం మంచిది, ఎక్కడ కోపము లేదు, చక్కగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళా ఈయన పేరెట్టి పిలుస్తున్నాను, వాళ్ళు పేరెట్టి పిలుస్తున్నారు. నవీనన్న కూడదే. అంత ఏమొచ్చినప్పుడు ఎవరు కాయలేరండి. ఎందుకంటే అధికార పార్టీ క్యాండిడేటు, ఇక్కడ పుట్టి పెరిగిన బీసీ క్యాండిడేట్, మామూలు క్యాండిడేట్, చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, బుద్ధి గలవాడు, ఉక్తి గలవాడు, శక్తి గలవాడు, క్షేమం అన్నీ చేయగలిగినటువంటి క్యాండిడేట్కి పెట్టాడు. ఎవరో నల్లమల్ల పులి ఉట్టినే పెట్టలేదు, వీళ్ళు పెట్టారు. గోపీనాథ్కి నేను తిట్టారు ఆ మీటింగ్లో, గోపీనాథ్ తిట్టారు. మాకు రౌడీ షీట్లు ఓపెన్ చేశాడు, అక్కడ ఎన్టీఆర్ బొమ్మ పెట్టకూడదని గోపీనాథ్ చేయించాడని నేను అక్కడ తిట్టారు. పెద్ద మీటింగ్, అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా స్టేజీలో ఉన్నారు. ఇంకా ఖేల్ ఖతం దుకాం బంద్. నెక్స్ట్ 14తో ఇతను ఎందుకంటే వీళ్ళు కడుపు మంట అంతే. ఒక గొప్పవాడు ఇతను ఎలక్ట్ అయిపోయాడు అనుకో, ఇక్కడ టౌన్ అంతా ఇతను విస్తరిస్తాడు. ఈ బీఆర్ఎస్ పని క్లోజ్ అయిపోద్ది అనేసి వాళ్ళ బాధ, అంతేగాని అది ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇంక అంతే. ఏమంటే పొలిటీషియన్ ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి నువ్వు మగోడవ అయితే నీకు దమ్ముంతే అంటాడా? నీకు మీసం ఉంటే అంటాడా? ఇతను మీసం ఇలాగెత్తాడు, అది మీసం లేదు, గీసుకొని దమ్మునోడు అతను కాబట్టే ఇంటికి పంపించాడు. ఉప ఎన్నిక అవలీలంగా నవీన్ యాదవ్ వ్యక్తి మంచివాడు, గుణము గలవాడు, చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, అటువంటి వ్యక్తి గెలడమే ఈ ప్రాంతం అదృష్టము, ఈ ఏరియా అదృష్టము, ఇవన్నీ అదృష్టాలు. కాబట్టి దయచేసి మీ ప్రెస్ వాళ్ళు కూడా సాయం చేయాలి. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు నవీన్ యాదవ్ గారి గుర్తు హస్తం గుర్తుపై నెక్స్ట్ మంత్ వచ్చే నెల 11వ తారీఖున బూత్ దగ్గరికి వెళ్ళి మీ చేయి పట్టుకొని చేయి గుర్తుకేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిపిస్తారనేసి మీ అందరికీ, జూబిలీ హిల్స్ ప్రజలకి, ఇక్కడ మొత్తం అన్ని బస్తీల ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. చూసారు కదా, అరకు మాజీ శాసనసభ్యులు అయితే క్లియర్గా చెప్తున్నారు. అటు నవీన్ యాదవ్కి మద్దతు చాలా వరకు వస్తుంది. ఖచ్చితంగా తను చేసిన పనులు చాలా ఉన్నాయి, రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తారు అని చెప్పి కూడా తను క్లియర్గా చెప్పడం జరిగింది. కెమెరామెన్ మణికంఠతో భారత్ జెట్ న్యూస్, హైదరాబాద్.